వేగానికి నో బ్రేక్స్, చావుకు షార్ట్ కట్, ఛార్జీలు అన్లిమిటెడ్, దందా మాత్రం పర్మిటెడ్. వెరసి ప్రైవేట్ ట్రావెల్స్. ఇది తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి. నిన్నటి వరకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇప్పుడు అధికారులతో కూడా ఆటాడుకోవాలని చూస్తున్నాయి. తాము చెప్పిందే వినాలంటూ దాడులకు సైతం తెగబడ్డం కలకలం రేపుతోంది. ఈ ఒక్క ఘటన ఏపీని ఓ కుదుపు కుదిపేసింది. నేతల ప్రవర్తన అధికార పార్టీకి తలవంపులు తెచ్చిపెట్టింది. అధికారంలో ఉన్నామన్న అహంకారమో, తమను ఎవరు ఏమీ చేయలేరన్న ధీమానో గాని ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా రవాణా శాఖ ఉన్నతాధికారిని నడి రోడ్డుపై నిల్చోబెట్టి దౌర్జన్యానికి దిగారు. ఆయనను నానా మాటలు అని గన్మెన్ను నెట్టేశారు. చినికి చినికి గాలివానగా మారిన ఈ వివాదం పెన్డౌన్ హెచ్చరికలు ప్రభుత్వాధినేతతో చివాట్ల వరకు వెళ్లి క్షమాపణలతో ముగిసింది. జరిగిన ఘటనలో మరి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి అట్లాగే ఇంకెవరికన్నా తెలుసో తెలియకో మా వల్ల మనోభావాలు దెబ్బతింటే వాళ్ళందరికీ కూడా మేము విచారం వ్యక్తం చేస్తూ వాళ్ళని మరి మమ్మల్ని ఎటువంటి తప్పులు జరిగినా వాళ్ళ పక్షాన జరిగినా మా పక్షాన జరిగినా కూడా మేము ఇదవుతా ఉన్నాం, విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అట్లాగే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆఫీస్కి వచ్చి ఇప్పుడు మాట్లాడటం జరిగింది. ఆయన కూడా దీని పట్ల విచారం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన సంఘటన జరగకుండా ఉండే బాగుండేదని. అధికార పార్టీ నేతలు క్షమాపణలు చెప్పారు సరే, అదైనా సీఎం చంద్రబాబు మందలించబట్టే సారీతో సరిపెట్టారు. లేదంటే తమ దౌర్జన్యాన్ని సమర్థించుకుంటూ వరుస ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఢంకా బజాయించుకునేవారు. సారీ చెప్పడం ద్వారా తామేదో ఉత్తములన్నట్లు బిల్డప్ ఇస్తూ పనిలో పనిగా ప్రధాన ప్రతిపక్ష నేత తీరును గుర్తు చేశారు. గతంలో విశాఖ ఎయిర్పోర్టులో పోలీసులపైన, కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వాసుపత్రి డాక్టర్ పైన దౌర్జన్యం చేసిన జగన్ ఎందుకు క్షమాపణలు చెప్పలేదని నిలదీశారు. భారత ప్రధాని చేత అత్యంత సమర్థుడని పేరు తెచ్చుకున్న అధికారిని ఆయన దూషించాడు, ఆయన మీద దౌర్జన్యం చేశాడు, మీడియా మొత్తం చూపించింది. అలాంటి సంఘటనలో కనీసం ఆయన మాట్లాడిన మాటలకు కానీ, ఆయన ప్రవర్తించిన తీరుకు కానీ విచారం కూడా వ్యక్తం చేయనటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి. అంది వచ్చిన అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీ వదులుకుంటుందా? అసెంబ్లీ వేదికగా కడిగేసింది. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందంటే, అధ్యక్ష మీకు జీతాలు ఇవ్వడమే ఎక్కువ, అంతకని ఇంకేముందని చెప్పి వాళ్ళ చేత చట్టానికి వ్యతిరేకంగా పనులు చేయించుకోవడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం. అధ్యక్ష, ఫస్ట్ టైం అధ్యక్ష ప్రభుత్వంలో రాజకీయ వ్యక్తుల జోక్యం ఎక్కువైంది అడిగిన ప్రభుత్వం ఈ ప్రభుత్వమే తప్ప దేశంలో ఎక్కడ లేదు అధ్యక్ష. అంతేకాదు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో నిరసన దీక్షకు దిగారు. ఆర్టీఏ అధికారిపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని వైసీపీ నేతలు ప్రశ్నించారు. మీరు చేసే రౌడీజాలకి, మీరు చేసే దాష్టికాలకి సిగ్గు లేకుండా జగన్ గారిని ఎందుకు మధ్యలోకి లాగుతున్నారు? ఈరోజు ఒక ముఖ్యమంత్రికి నీతి నిజాయితీ ఉంటే, చట్టం అనేది తెలుసుంటే, ఈరోజు అఫీషియల్ని తిడితేనే నాన్ బెయిలబుల్ కేసు అంటారు. మరి ఒకరిని కొట్టారు, ఇంకొకరిని 3 గంటలు రోడ్డు మీద నించోబెట్టి డీటైన్ చేసినా కూడా ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు అంటే ఆయన నిజాయితీ ఏంటో చంద్రబాబు నాయుడు ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ప్రైవేట్ ట్రావెల్స్ వివాదం కాస్త అధికార విపక్ష పార్టీల పోరుకు వేదికగా మారింది.